హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'సన్ ఆఫ్' ఈరోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక కొడుకు తన తండ్రి మీద కేసు వేస్తాడు. అసలు ఆ కేసు ఎందుకు వేశాడు? ఆ కేసు ఏంటనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకునే ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే తీసుకెళ్తాడు. అవి చూడడానికి కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఒక కొడుకు తన తండ్రి మీద కేసు వేస్తాడు. కేసు కోర్టుకి వెళ్ళాక అక్కడ విచారణ జరుగుతుంది. సో, కోర్టు ఏమని తీర్పిచ్చింది? సో, ఎవరికి సపోర్ట్ చేసింది? కొడుకు సపోర్ట్ చేసిందా? ఒక తండ్రికి సపోర్ట్ చేసిందా? అనే పాయింట్ మీదనే ఈ మూవీ తీసుకెళ్తాడు. సో, ఆ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. సో, ఆ పాయింట్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించినా కూడా, కానీ ఏంటంటే ఎటు తిరిగినా కూడా ఎమోషనల్‌గానే తీసుకెళ్తాడు. సో, అట్లా అని కొడుకుని సపోర్ట్ చేయడు, అట్లా అని చెప్పి తండ్రిని సపోర్ట్ చేయడనమాట. సో, ఇద్దరిని బ్యాలెన్స్ చేసి వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్ వరకే ఈ మూవీలో చూపిస్తారు. ఆ ఎమోషన్స్ కూడా కొంచెం రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి తండ్రి, కొడుకు మధ్య వచ్చే సీన్స్ కొంచెం మనం చాలా సినిమాల్లో చూసాం. ఈ మూవీలో కూడా అలాగే ఉంటది తప్ప కానీ, కొంచెం కొత్తగా అంటూ ఏమి ఉండదన్నమాట. కొడుకు తండ్రి మీద కేసు వేయడం అనే పాయింట్ కొంచెం చూడడానికి, వినడానికి ఏదో కొత్తగా ఉంది అనిపించినా కూడా సీన్స్ చాలా రొటీన్‌గా వెళ్తాయి. ఇంకా ఈ మూవీలో ఫాదర్‌గా వినోద్ కుమార్ చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. ఈ మూవీలో ఏదైనా హైలైట్ ఉందంటే అది వినోద్ గారి యాక్టింగే. సో, తనతో వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఎందుకంటే తన ఫాదర్ సీన్స్ చాలా ఎమోషనల్‌గా, చాలా న్యాచురల్‌గా ఉంటాయి చూడడానికైతే. ఇంకా ఈ మూవీలో కొడుకుగా సాయి సింహాద్రి చేశాడు. తన క్యారెక్టర్ అయితే పర్లేదు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. ఒకేలాగా ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ మీరా రాజ్. తను ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లాగే ఈ మూవీలో కూడా ఉంటది. సో, కొన్ని సీన్స్‌లోనే కనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌లో తనతో ఒక సీన్ బాగుంటది అది చూడడానికైతే. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అయితే చూడడానికి గానీ, వినడానికి గానీ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు, బాగానే ఉంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.